హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను గోకరకాయ ఆలుగడ్డ మెంతం కూర డ్రైగా ఫ్రై చేసుకుంటున్నానండి. రసం చేసి ఇది ఫ్రై చేసుకుంటున్నాను సైడ్ డిష్గా. సరేనా? 500 గ్రాము గోకరకాయ తీసుకున్నానండి. కడిగి ఉప్పులో కడిగి పెట్టుకున్నాను. 3 ఆలుగడ్డలు తీసుకున్నానండి, ఇలా కోసి పెట్టుకున్నాను. 2 మెంతం కూర కట్ట తీసుకున్నానండి, బాగా వాష్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి. కొంచెం కరివేపాకు. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. జీలకర్ర, అల్లం వెల్లిపాయ, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా వినిగర్ వేసుకోవాలండి, నూనె, ఉప్పు, గరం మసాలా. ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ లైట్ చేస్తున్నాను. ప్యాన్ కాగిందండి, నూనె పోస్తున్నాను. 3 స్పూన్స్ నూనె పోసుకోండి, ఓకేనా? కొంచెం ఎక్కువనే పోయాలి ఇందులో, ఎందుకంటే ఉట్టి ఫ్రై చేసుకుంటున్నాం కదా. నూనె వేడిగా అయిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఫ్లేమ్ని స్లో చేయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకేనా? కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. కారం పొడి 1 స్పూన్. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలండి మసాలాలన్నీ. నూనె తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కనీసం ఒక 3 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూసారా, నూనె తేలింది చూసారండి. ఇప్పుడు మనము గోకరకాయ ఆలుగడ్డ వేసుకుందాం. కొద్దిగా వినిగర్ పోసుకుందామండి. మెంతం కూర కూడా వేసుకుందాం ఇప్పుడే. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై కావాలి బాగా. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, తగినంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రై కదా, కొద్దిగానే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, బాగా కలిపాను, ఫ్రై అయింది 2 మినిట్స్. ఇదిగో ఇప్పుడు మనము గరం మసాలా వేసుకుందామండి. 2 స్పూన్స్ గరం మసాలా, ఓకేనా? కలపండి బాగా. ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి, ఎందుకంటే ఆలుగడ్డ ఉడకాలి కదా. కొద్దిగా, జస్ట్ ఒక 1/2 గ్లాస్ ఈ స్పూన్ కడుక్కుంటాను, ఓకేనా? జస్ట్ లిటిల్, కొద్దిగా కలపండి. ఇప్పుడు 2 విజిల్కి తీసేయండి, సరేనా? 2 విజిల్. ఉప్పు అంతా సరిగా ఉందా ఇప్పుడే చూసుకోండి. ఇదిగో నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. 2 విజిల్కి తీసేయండి, ఓకేనా? ఫ్లేమ్ని హై చేశారు కదా, 2 విజిల్కి ఆఫ్ చేసేయండి. చూడండి, 2 విజిల్ అయిపోయింది. ఇప్పుడు నేను తీస్తున్నాను మూత.
చూసారా? ఉడికిపోయింది చూడండి. సరేనా? మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.